బా ఏమే తలనొప్పిగా ఉంది, కాస్త టీ పెట్టు. పాలేవండి, పొద్దున అయిపోయాయిగా. అదేంటి 10 రూపాయల పాలు తెచ్చాగా, అప్పుడే అయిపోయాయా? తెచ్చింది 10 రూపాయల పాలు, అదేదో లీటర్ తెచ్చినట్లు ఫీల్ అవుతున్నారు. సగం టీకి పెట్టి మిగతా తీసి పెడితే సరిపోయేదిగా. ఏం వాడకవయ్యా? కనీసం భర్తకు ఖర్చులు తగ్గిద్దామనే తపన లేదు నీకు. కనీసం భర్తకు ఖర్చులు తగ్గిద్దామనే తపన లేదు నీకు. స్టిక్కర్స్ అయిపోయాయి, ఒక 10 రూపాయలు ఇస్తారా? తెచ్చుకుంటా. ఏంటి 10 రూపాయల? మన సంసారాన్ని రోడ్డున పడేసేలా ఉన్నావు కదే. స్టిక్కర్లని, పౌడర్లని, గాజులని అన్నింటికి నా గుండు కొరిచేలా ఉన్నావు. ఈ ఊళ్ళో మనమే తోపు. లోపల పెగ్గుపడింది, లోపల ఉన్న సింహాన్ని బయటికి లాగొద్దు. కంట్రోల్ ఎవరు లేరుగా. అయినా ఈ ఊర్లో మనకంటే కంట్రోల్ ఎవడు లేడు. బంగారం, నువ్వు పని చేయడం ఏంటి? అయ్యో, నువ్వు పని చేయడం ఏంటి బంగారం? పని మనుషుల్లో పెట్టుకుందాం. నువ్వు వినరా? కోపంగా ఉన్నట్టుంది. ఆపు, ఇదిగో చూడు, చేతులు ఎలా కందిపోయాయో పని చేసి. సారీ, పొద్దున ఏమేమో కొట్టు, నన్ను కొట్టు, ఇంకెప్పుడు తిట్టను. ఇదిగా ఈ 10,000 తీసుకో, ఏమైనా షాపింగ్ చేసుకో. చూసారా సార్ డబుల్ యాక్షన్? తీసుకో, ఏమైనా చేసుకో. మట్టి గాజులున్నాయంటే నీకు దామోదర భార్యంటే ఎలా ఉండాలి? నలుగురు చెప్పుకునే విధంగా ఉండాలి. రేపే నీకు బంగారు గాజులు చేయిస్తా. లక్షలు ఖర్చైనా పర్లేదు, నేను ఆకాశం అంతా ఎత్తి నిలబెడతా. నువ్వు నా ప్రాణమే. అవును, ఇంట్లో సరుకులు కూడా లేవు కదా, రేపే అన్ని దింపుతా. ఫ్రిడ్జ్, ఏసీ, హెలికాప్టర్. తాగితే తాగిపోతుంటారు, నేను తలుచుకుంటే ప్రపంచాన్ని నీ చేతిలో వేడుతా.